ప్రభు, మీ సమస్యను సరళంగా మార్చేశాను. నేను రాధని గోలోకం నుండి బహిష్కరించేశాను. మీరు చాలా అనర్థం చేశారు శ్రీరామ. మీ ఉద్దేశం? రాధా రాధా అని చెప్పండి. అలా నేను రాధానామం చెప్పిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు తెలుసు. నేనొక చిన్న కీటకాన్ని మీరందరూ 2 సార్లు జపించడంతో లభించింది. ఎప్పుడైనా రాధా రాధా అని జపించండి. నా వల్ల మహాపాపం జరిగింది. కొన్నిసార్లు మనం ఏదైతే పాపం అనుకుంటామో పుణ్యానికి అవే ఆధారం అవుతాయి శ్రీరామ. నువ్వు బ్రహ్మదేవుల సందేశం తీసుకొచ్చావు కదా, ఆ సందేశం ఏంటి? నాతో బ్రహ్మదేవులు చెప్పారు, శ్రీకృష్ణుడు ధరిత్రి పైన అవతరించడానికి సమయం ఆసన్నమైందని. ప్రభు, మీరు నన్ను సాయం చేయమన్నారు. కానీ నేను ఇంత పెద్ద పాపం చేశాను. తప్పుని అంగీకరించడం తన తప్పు దిద్దుకోవడానికి ఆరంభమవుతుంది శ్రీధామ. నేను నీకు మాటలతో చెప్పాను, నువ్వు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఈ లోకం ఏదైతే వింటుందో దాన్ని మర్చిపోగలదు, కానీ దేన్నైతే చూస్తుందో దాన్నెప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అందుకే నేను వెళ్లాల్సి వస్తుంది. ప్రపంచానికి ఇది నేర్పించడానికి, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉన్న మార్గం ప్రేమ. ఎప్పుడైనా రాధా రాధా అని అనండి, చెప్పండి. రాధా 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 రాధా. రాధా రాధా. ఈ అలంకరణలు ఎందుకు? గుర్తుపట్టడానికి. ఎందుకంటే ధరిత్రిపై నువ్వు ఇదే రూపంతో జన్మించలేవుగా. రూపం మారినా నిన్ను గుర్తించగలను. అలాగే జాగ్రత్తగాను ఉంటాను. జాగ్రత్తగానా? ఎందుకలా అన్నారు? అంటే అది నీ సమక్షంలో ఎవరైనా వేరే స్త్రీపై ప్రేమ నాకు కలిగితే. అయినా అలా ఎందుకు జరుగుతుంది? రాధా, అందరికీ ప్రేమకి అర్థం చెప్పాలి కదా భూలోకంలో. అందుకే. నేను అస్సలు సహించలేను కృష్ణ. ఒకవేళ అలా చేస్తే ఏంటి? కొడతావా? లేదు. ఈ దెబ్బ తినడం కోసం నువ్వు భూమిపైకి రావాల్సిందే. నాకు వేడుకోలు పలుకవా? వెళ్ళాలని అంత తొందరగా ఉందా? ఎందుకంటే ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా తిరిగి రాగలను కదా.